సొమ్మును కాపాడుకోవడానికే కవిత జాగృతిని బలోపేతం చేస్తుందని కాంగ్రెస్ నేత మధు యాష్కి సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ అమిత్ షా ఆదేశాలతోనే పనిచేస్తుందని విమర్శించారు. కేసీఆర్ జీవిత లక్ష్యం తెలంగాణ సాధన కాదని, తెలంగాణకు ముఖ్యమంత్రి కావడమే అంటున్న మధు యాష్కితో మా ప్రతినిధి సిద్ధార్థ్ ఫేస్ టు ఫేస్. కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్ నేత మధు యాష్కి సంచలనమైన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం మధు యాష్కి మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. సార్, కవితనేమో బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంది, మీరేమో కవిత బీజేపీ వదిలిన బాణం అంటున్నారు. ఏంటి కాంట్రడిక్షన్స్? ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది విధంగానే దోబూసులాడింది. బీజేపీ టీడీపీ పార్టీ తిట్టుకున్నట్టు కొట్టుకున్నట్టు చేస్తారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బలహీనపడితేనే బీజేపీకి అధికారానికి వచ్చే అవకాశాలు ఉంటాయని మా పార్టీ భావిస్తూ ఉంది. వారు అమిత్ షా గారు ఆలోచించింది ఏంటంటే, బీజేపీ పార్టీ ఇక్కడ తెలంగాణలో అధికారం రావాలనే కలలు అంటుంది, అది నెరవేరాలంటే బీఆర్ఎస్ పార్టీ బలహీనపడాలి. కవితమ్మ గారికి ఏమో 6 నెలలు జైలుకి వచ్చింది. సారా కుంభకోణం ఇరుక్కున్న కవితమ్మ గారికి ఆ కేసు నుంచి బయటపడాలనంటే కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలి. ఏ విధంగా ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపీ పార్టీ హర్యానాలో భయపెట్టించి బెయిల్ ఇచ్చేసి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోకుండా హర్యానాలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాకుండా అడ్డుకున్నది, అదే స్ట్రాటజీని ఇక్కడ కూడా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో అవలంబించినట్టుగా బీజేపీ పార్టీ అవలంబిస్తూ ఉంది. కవితమ్మ గారు ఇవాళ సడన్గా జాగృతి పేరు పైన తన పైన ఉన్న అక్రమ ఆస్తులు అవినీతిని ఆఖరికి ఆడదయ్యుండి ఆడపడుచుల పుస్తలు తెగిపోతూ ఉంటే, భర్తలు బిడ్డలు తాగుడుకు అలవాటైపోయి, మత్తుపాలనకు అలవాటైపోయి, డ్రగ్స్కి అలవాటైపోయి ఉన్న ఆస్తులు కొల్లగొట్టుకుంటున్న క్రమంలో తెలంగాణ దోచుకుంది సాలక చెల్లమ్మ గారు ఢిల్లీకి వెళ్ళి కూడా సారా కుంభకోణం ఇరుక్కున్నది, జైలు కూడా పోయేసి వచ్చింది. ఇది పక్కా బీజేపీ పార్టీ చేస్తున్న ప్రయత్నం. తెలంగాణలో ప్రజాప్రభుత్వాన్ని కూలగొట్టడానికి కొరకు ప్రయత్నం చేసినారు. ఎమ్మెల్యేలను లాక్కొని చేసే ప్రయత్నం చేసినా అది ఫలించలే. సార్, కేసీఆర్ను కాపాడడంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా విఫలమైంది. ఆయనను ప్రొటెక్ట్ చేయట్లేదు, ఆయనకు నోటీసులు ఇచ్చినా పార్టీ రెస్పాండ్ కావట్లేదు. ఇక నుంచి జాగృతిని బలోపేతం చేస్తా, జాగృతి ఒక కన్ను, బీఆర్ఎస్ ఒక కన్నుగా కేసీఆర్కు ఉంటుంది, కేసీఆర్కు అండగా నిలుస్తుంది అని కవిత చెప్తా ఉంది. ఇక బీఆర్ఎస్ జాగృతికి సంబంధించినటువంటి కార్యాలయాన్ని ఓపెన్ చేసింది, జాగృతి కార్యక్రమాలు తరచుగా ఉంటాయనే స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. ఏం చెప్తారు? జాగృతి ఒక అవినీతి సంస్థ. తెలంగాణ రాకముందు జాగృతి పేరు పైన ఫిలిం రిలీజింగ్ కార్డు కొరకు డబ్బులు కలెక్ట్ చేసింది కవితమ్మ గారు, నిజమా కాదా? జూన్ ఎన్టీఆర్ మూవీ కార్డుకి వెళ్ళి ఆ తర్వాత రియల్ ఎస్టేట్ తోటి వాళ్ళతోటి బెదిరించి డబ్బులు కాజేసినావా లేదా? ఇదే జాగృతి సంస్థతోటి ఫీనిక్స్, పద్మాలయ, మిగతా సంస్థలతోటి చనిపోయిన రైతు కుటుంబాలను ఆదుకుంటా అని చెప్పి డబ్బులు కాజేసి కలెక్ట్ చేసి కన్వెన్షన్ కాడికి వెళ్ళి పద్మాలయ, ఫీనిక్స్ వీళ్ళతోటి కలెక్ట్ చేసినప్పుడు ఎంతమంది పేద రైతులు చనిపోయిన కుటుంబాలను ఆదుకున్నది జాగృతి సంస్థ. జాగృతి సంస్థతోటి నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్ మినిస్ట్రీకి వెళ్ళి నిధులు తీసుకొచ్చి స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేస్తానని చెప్పి నిజామాబాద్ పట్టణం తోడుకొని అన్ని జిల్లా కేంద్రాలలో జాగృతి సంస్థల ఏర్పాటు చేసి ఎంత వందల మందికి నువ్వు స్కిల్ డెవలప్మెంట్ చేసినావు, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఎన్ని కోట్లు నువ్వు కాజేసినావు. ఇది ఎట్లుందంటే తెలంగాణ జాగ్రత్త బిడ్డ అంటారు. ఈమె సంపాదించిన అక్రమ ఆస్తులు కాపాడడానికి కొరకే, జాగ్రత్త పడడానికి కొరకే జాగృతి బలోపేతం అంటున్నది. ఇక కేసీఆర్ని కాపాడుతున్నట్టది ఇదంటే అంటే దొంగలు ఊళ్ళు వంచుకున్నట్టు అన్ననేమో ఫార్ములా 1 రేస్ దాంట్లో ఇరుక్కున్నాడు, బావ పైన అయ్య పైన కాళేశ్వరం కరప్షన్ అంటుకొని ఉన్నది, ఇంకో బ్రదర్ ఏమో చెట్ల సంతోషి చెట్ల మీద దాచుకున్నాడు ఉన్నాడు. ఇవన్నీ ఎవరిని కోరు కాపాడుకుంటారు? తెలంగాణను కాపాడటానిక, తెలంగాణ బిడ్డలను కాపాడడానికి? తెలంగాణ ఆవిర్భావ దినం, తెలంగాణ చనిపోయిన అమరుల కుటుంబాలకు మీరు చేసింది ఏంది? మీరు మొత్తానికైతే కవిత బీజేపీ డైరెక్షన్లోనే ఉంది, బీజేపీ వదిలిన బాణం కవిత అని. ముఖ్యంగా వాళ్ళపై వస్తున్నటువంటి అవినీతి ఆరోపణలను తిప్పికొట్టేందుకు, దాని నుంచి తప్పించుకునేందుకే కవిత కొత్త డ్రామా మొదలుపెట్టిందని కాంగ్రెస్ నేత మధు యాష్కి చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రాజీతో సిద్ధార్థ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.